ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన ఫైట్ జరుగుతుంది. ఇంతకుముందు వరకు కూడా 2024 ఎలక్షన్ ముందు వరకు కూడా వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండేది. బట్ ఇప్పుడు ఏకంగా వైసీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా విజయసాయిరెడ్డి ఎవరైతే జగన్కి ఒకప్పుడు కుడి భుజంలా, అంటే పార్టీలో జగన్ తర్వాత ఆయనే అనే స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి ఈ మధ్యనే పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా పార్టీలో ఇంటర్నల్గా ఒక భయం అనేది మొదలైంది మిగతా నాయకుల్లో. ఇంకా చెప్పాలంటే అసలు విజయసాయిరెడ్డి వెళ్ళడానికి ముందే ఎంతోమంది లీడర్లు, వైసీపీ లీడర్లు అందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అండ్ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే ముందు కూడా ఇంకొంతమంది రాజ్యసభ ఎంపీలు ఎవరైతే వైసీపీ నుంచి ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. పార్టీ పదవులు కూడా రాజీనామా చేశారు కొంతమంది. సో ఇదే టైంలో విజయసాయి కూడా తన పార్టీ పదవికి అండ్ రాజ్యసభ ఎంపీ సీట్కి మొత్తానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ చెప్పారు, నేను ఇంకే పార్టీలో చేరను అండ్ నేను నా జీవితం, మిగిలిన జీవితం మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం వ్యవసాయమే చేసుకుంటాను. అయితే మిగిలిన వాళ్ళు మాత్రం చాలామంది టీడీపీలోకి, జనసేనలోకి వెళ్ళిపోయారు. సో ఈ టైంలో వైసీపీకి సంబంధించిన చాలామంది లీడర్లు ఏమంటున్నారంటే, ఎంతమంది పోయినా సరే వైసీపీకి ఏం కాదు, వైసీపీ సూపర్గా ఉంటుంది, రాబోయే ఎన్నికలు గెలుస్తుంది, అవసరమైతే అక్కడి నుంచి ఇంకో 30 ఏళ్ళు అధికారంలో ఉంటుందని చెప్పేసి చాలామంది లీడర్లు అంటున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే తెలియదు, బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ మాత్రం ఈ లెవెల్లో ఉంది. సరే, వాళ్ళ గురించి పక్కన పెడితే, అయితే ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా మీటింగ్ పెట్టారు. ఇంతకుముందు చాలామంది లీడర్లు అందరూ కూడా విజయసాయిని అన్నారు అండ్ పార్టీ వదిలి వెళ్ళిపోయిన నేతలందరినీ కూడా చాలా కామెంట్స్ చేశారు, అవన్నీ వేరే విషయం. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా మీటింగ్ పెట్టి విజయసాయి రెడ్డిని అనకుండా, ఆ పేరు ఎత్తకుండా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, రాజకీయాల్లో క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ చాలా ముఖ్యం. ఏదో భయం వల్ల లేదా ఇంకేదో ప్రలోభాల వల్ల పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం లేదా పార్టీకి దూరం అయిపోవడం చేస్తే అలాంటి వాళ్ళకి గౌరవం, క్రెడిబిలిటీ అండ్ వాల్యూ ఏముంటుంది అని జగన్ తన మీడియా సమావేశంలో అన్నారు. ఈయన ఈ మాట అనగానే వెంటనే బీభత్సంగా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఈ మాటలన్నీ కూడా ఆయన విజయసాయిరెడ్డికి సంబంధించి అన్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేయడం మొదలెట్టారు. అండ్ ఆ వీడియో వితిన్ అవర్స్లోనే బీభత్సంగా వైరల్ అయిపోయింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వీడియో వైరల్ అయిందో ఆ వెంటనే విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు దీనికి కౌంటర్గా. జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా ఎత్తకుండా ఆయన తన గురించి మాత్రం రాసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, క్యారెక్టర్, క్రెడిబిలిటీ అండ్ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రాజకీయాలకు దూరంగా వచ్చేసాను. ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా, ఎన్ని ఆశలు చూపించినా పార్టీ వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళలేదు. నేను పూర్తిగా రాజకీయాలకే దూరం అయిపోయాను, కానీ పార్టీకి మోసం చేయలేదు నేను ఎక్కడా కూడా అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నాలో 1% కూడా భయం లేదు, అందుకే ఇంత ధైర్యంగా రాజ్యసభ పదవికి అండ్ అలాగే పార్టీ పదవులకి అన్నిటికీ రాజీనామా చేసి ఇలా వచ్చేసాను అని చెప్పి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు జగన్కి. ఆయన పేరు ఎక్కడ ఎత్తకపోయినా ఖచ్చితంగా ఈ కౌంటర్ జగన్కి అనేది మాత్రం మనందరికీ తెలుస్తుంది. సో ఇలా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన నిన్న మొన్నటి వరకు ఏ ఇద్దరైతే కృష్ణార్జును లాగా అండ్ ఒకటే మెంటాలిటీతో ఉన్న పర్సన్స్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకంగా మీడియా ముందు సోషల్ మీడియాలోనే ఫైట్కి దిగారు. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల సంభాషణ అండ్ ఫైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అండ్ మనందరికీ తెలుసు, ఏపీలో వైసీపీ అనేది చిన్నగా ఖాళీ అవుతూ వస్తుంది. ఓన్లీ జగన్ మాత్రం అలా మిగిలిపోతున్నారు అండ్ మిగతా నాయకులందరూ ఒక్కొక్కరుగా సర్దుకుంటున్నారు. అంటే ఏపీలో వైసీపీ అనేది ఒంటరి అయిపోతుంది, ముఖ్యంగా జగన్ ఒంటరి అయిపోతున్నారు. ఒకవేళ ఇలాగే విజయసాయిరెడ్డి లాంటి లీడరే వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ప్రామినెంట్ లీడర్స్ ఎవరు అక్కడ ఉండే ఛాన్స్ కష్టంగా. ఒకవేళ ఇలాగే కనుక జరిగితే అండ్ ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే 2029 ఎలక్షన్స్ టైంకి వైసీపీలో ఒక ప్రామినెంట్ లీడర్స్ అండ్ చెప్పుకోదగిన లీడర్స్ ఉంటారా ఉండరా అనేది డౌట్గా మారింది. అండ్ అలాగే వైసీపీ అధికారం ఉన్న టైంలో బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, పేర్ని నాని కానీ అండ్ వంశీ కానీ ఇలాంటి లీడర్లు ఎవ్వరు కూడా ఇప్పుడు ఎక్కడ తలెత్తి కూడా బయటకు చూపించడం లేదు. అండ్ మీడియా ముందుకైతే అసలు రావడమే మానేశారు. అండ్ కొంతమందిని అయితే కొన్ని కేసులు కూడా వెంటాడుతున్నాయి. సో ఇలాంటి టైంలో వీళ్ళందరూ కూడా 2029 ఎలక్షన్ టైం వరకు కూడా వైసీపీతో ఉంటారా, లేకపోతే కేసులో ఇరుకుని లోపలికి జైల్లోకి వెళ్ళిపోతారా, లేకపోతే పార్టీనే మారిపోతారా అనేది డౌట్గా మారింది. సో ఇది కనుక ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా జగన్ అండ్ వైసీపీ 2029 ఎన్నికల టైంకి ఒంటరైపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలి ఇక.